ఆగస్ట్ 4 దేవుని వాగ్దానం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. కీర్తన 25. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, దేవుని అత్యున్నతమైన కృప వలన మనమంతా మరొక దినములను ప్రవేశించటం ఎంతో సంతోషకరమైన పరిణామం. ప్రభువు ఇచ్చిన ప్రతి దినము మనలను ఆయన సంతోషంగా ఉంచేవానిగా ఉన్నాడు. ఈరోజు చాలాసార్లు మనకున్న ప్రతి అవసరతను బట్టి మనం ఎంతగానో ఆ అవసరతలను తీర్చుకుని ఆ సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన వాగ్దానం మనలను ఎంతగా బలపరుస్తుందో మనకు స్పష్టత కలుగుతుంది. ప్రార్థన అనే అంశం, ప్రార్థన ద్వారా జరిగే కార్యాలు ఎంతో గొప్పగా ఉంటాయి. ప్రియులారా, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును. నిజమే, మనము మన జీవితంలో సఫలత అనుగ్రహింపబడి ఆనందంగా జీవించాలి అంటే, మనం ఉన్నత స్థాయిలో ఉండాలంటే, మన కోరికలు మనకున్న అవసరతలు తీర్చబడాలి అని అంటే ప్రార్థన అనే ఆయుధం మన చేతిలో ఉండాలి. చాలాసార్లు చాలా వరకు మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలను మనము సాక్ష్య రూపంలో చెప్పుకునే వీలు కలుగుతుంది. అయితే ప్రార్థన చేయకుండా మనం సఫలత సంపాదించుకోలేం. నువ్వు దేని కొరకైతే ఆశపడుతున్నావో, ఏదైతే కావాలని కోరుకుంటున్నావో దాని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించు. అన్నీ సమకూడి జరిగింపజేసే దేవుడు మన పక్షాన ఖచ్చితంగా నిలబడతాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆయన కాళ్ళ దగ్గర మనం మోకలిల్లి ప్రభు దగ్గర మనకున్న ప్రతి సమస్యను చెప్పుకోగలిగినప్పుడు, ప్రార్థించగలిగినప్పుడు మన మొరను ఆయన ఆలకించే దేవుడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు మన దేవుడు. నీ ప్రార్థనలని దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు ఏ అవసరత కొరకైతే ప్రార్థిస్తున్నారో వాటినెల్లను తండ్రి వారి జీవితాలలో సఫలత అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో జయము దయచేయండి. ప్రభువా, నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.